ఈ క్రూజ్లో స్వయంవరం కాన్సెప్ట్ గురించి ఓల్డ్ ట్రెడిషనల్ వేస్లో ఒక మాంగళ్యం ఎంత ఇంపార్టెంటో మన బీజేపీ స్టేట్ సెక్రటరీ అయిన జయశ్రీ గారు చెప్పబోతున్నారు. అండ్ అలానే వీ హ్యావ్ న్యూ యూత్ హూ ఇస్ అటెండింగ్ దిస్ స్వయంవరం. లెట్స్ టాక్ టు దెమ్ అండ్ గెట్ టు నో వాట్ ఈస్ దిస్ అని చెప్పి. హాయ్ అండి, మన మోడర్న్ యూత్ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నో వన్ వాడిన వర్డ్స్ స్వయంవరం ఇలాంటివన్నీ పెద్దగా ఆ మాటలు మాట్లాడేసరికి పిల్లలందరూ భయపడి పారిపోతారు. వాళ్ళు వెనకాల పారిపోయినారు చూడండి. సో అలా కాకుండా యాక్చువల్గా మనం నేచర్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్. నేచర్లో పెళ్ళి అని అన్నది ఒక అంశం అంతే. సో దాన్ని అంతే క్యాజువల్గా కూల్గా తీసుకోవాలి తప్పితే దాన్ని ఒక పెద్ద ఈవెంట్, పెద్ద వెంచర్ మనం ఏదో చేస్తున్నాము దాని మీద ఒక అడ్వెంచర్ చేస్తున్న లెవెల్లో ఫీల్ అయిపోతున్నారు అందరు. సో అలా కాకుండా ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీ వన్. మ్యారేజ్ సిస్టమ్ అందులో మన భారతదేశంలో పెళ్ళి అండ్ ఫ్యామిలీ సిస్టమ్ ఈ రెండు మన ఐడెంటిటీ, అంటే దేశం యొక్క ఐడెంటిటీకి ఒక ఫౌండేషన్. అది ఆ ఫౌండేషన్ని దాటి మనము పోతే మనము సఫర్ అవుతూ ఉంటాం అంతే. దాంట్లో మంచి చెడు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ మ్యారేజ్ సిస్టంలో ఎందుకు భయపడుతున్నారంటే పిల్లలు, యంగ్స్టర్స్ భయపడుతున్నారు. నా కెరీర్ ఏమైపోతుందో, నేను పెళ్లి చేసుకున్నాక నన్ను ఉద్యోగం చేయనిస్తారో లేదో మా ఆయన, నాది ఆడపిల్లలకి ఇన్సెక్యూరిటీ అయితే నేను సెటిల్ కాకపోతే మళ్ళీ వచ్చేటోళ్ళతోని ఎట్లా పోషించాలి, ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది అని మగపిల్లలు ఇట్లా రకరకాల ఇన్హిబిషన్స్ తోని పెళ్ళిళ్ళు డిలే చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అది నేను ఇచ్చే సజెషన్ అది కరెక్ట్ కాదు. న్యాచురల్గా జరిగే ప్రాసెస్లో దానికి ఏమంటావు లేట్ మ్యారేజ్ వల్ల ఒక న్యాచురల్ సిస్టమ్, అంటే ఒక మేల్ ఫీమేల్ రిలేషన్ అని అన్నది ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇబ్బందులు వస్తాయి, రకరకాల సైడ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అంటే చాలా డీప్గా వెళ్తే చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అలాంటివి ఉండకుండా ఉండాలంటే మ్యారేజ్ ఇస్ ఇప్పుడు మనము అమ్మ నాన్నతో ఉంటే మన పిల్లల్ని పెంచడము ఇబ్బంది అని ఎప్పుడు అనుకోము కదా. పిల్లల్ని పెంచడానికి అదొక బర్డెన్ అనుకుంటారు పేరెంట్స్, ఎప్పుడు అనుకోరు. సో అట్లనే పెళ్లి చేసుకుంటే భార్య కూడా అంతే, ఈ ఫ్యామిలీలో ఒక మెంబరు. అమేజింగ్. సో అందులో దాని కొరకు అంత భయపడి అంత స్కేరీగా ఫీల్ అయ్యి భూతత్వంలో పెట్టి చూసుకొని అన్ని రకరకాలుగా ఆలోచించొద్దు. సో వచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇద్దరు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లమ్సే ఉండవు. ఏమవుతుంది, నా ఎక్స్పెక్టేషన్ నాకు చిరంజీవి హీరో కావాలి అని అనుకుంటే వేరే రకంగా ఉంటుంది. అలా కాకుండా వచ్చిన మనిషిని వాడిలాగానే చూసి, ఆమెలాగానే చూసి, ఆమెకున్న ప్లస్ మైనస్ తో సహా మనం యాక్సెప్ట్ చేస్తాం అనుకో, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ ద ఫౌండేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ సిస్టమ్. సో ఆ సిస్టమ్ని మనం ఫాలో అయితే న్యాచురల్గా అందరం బాగుంటాము అండ్ ఎంజాయ్ చేస్తాం. ఆ మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ ప్రమోట్ మ్యారేజ్ సిస్టమ్. అండ్ ఈ రోజుల్లో గ్లోబల్గా అందరూ ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అవుతున్న సందర్భంలో అసలు ఎవరు ఎక్కడున్నారో అని తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ జిఎంఐ తీసుకున్న మ్యాట్రిమోనీ కాన్సెప్ట్, ఈ క్రూజ్ కాన్సెప్ట్ అమేజింగ్. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ. And being a modern youth, how do you feel this Swayamvaram being on the cruise as well as ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం ఈ జిఎంఐ కాన్సెప్ట్ విత్ యువర్ కమ్యూనిటీ? Well, in the beginning, I was a bit nervous, as is any person that grows up in the US. But the way that they organize the concept, um, it has the traditional aspect, Kani, like that. Uh, it has a traditional concept, Kani. It has like that more modern twist to it by having it like cruise mida. So I came into it obviously nervously. Like, ఏమైతుందంటే like ఇక్కడ పెరిగిన వాళ్ళు, like US లో పెరిగిన వాళ్ళు అయితే like we kind of sway away from arranged marriage వద్దు, or like family through కలవడం ఎందుకు అన్నట్టు కొంచెం we get scared. But the way that they did it ikkada, I think it, because it has that modern twist where we can just mingle and chill and like కలుసుకొని like మాట్లాడుకోవచ్చు. It's not like nervous like setup మొత్తం. So I think it's a great idea. I mean, I'm here, this is my first experience, and I think the way that they did it is fantastic. So థ్యాంక్ యూ. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కన్వెన్షన్లో. ఇంకా మరిన్ని ఏం జరగబోతున్నాయో ఆ క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. సో అదేంటో ఇంకా తెలుసుకుందాం.